కొత్తగా వచ్చిన పాత కంటెస్టెంట్స్ క్లాన్స్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ 3 వీక్స్ అయింది వాళ్ళు వచ్చి. అన్లిమిటెడ్ ఆగిపోయాయి మొత్తం. అంతా చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు లేడీస్ క్లాన్ జెంట్స్ క్లాన్ అని చేస్తే సూపర్గా అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ అంటే మొత్తం ఫిజికల్లే కాదు కదా, వాళ్ళు మొత్తం చూస్తున్నారు కదా టాస్క్లో. ఏదో ఇప్పుడు బ్రెయిన్ టాస్క్లో అందరూ ఓకే అవుతారు, ఇంకా కొన్ని టాస్క్లో ఆడొచ్చు. ఇదేది బాల్ టాస్క్లో ఇది వైరస్ టాస్క్ అది ఇచ్చేయడం, అది లేడీస్ కూడా ఆడొచ్చు కొన్ని. ఇప్పుడు ఇదేదో బస్తాలది అయితే అవ్వదు అనుకుందాం, జెంట్స్ లేడీస్ అవ్వదు అనుకుందాం, జెంట్సే గెలుస్తారు. అయినా అది కూడా యాక్చువల్లీ ఆడాలి. ఇప్పుడు మొత్తం వాళ్ళు నిలబడ్డారు, నిఖిల్ పృథ్వీ నిలబడ్డారు. అప్పుడు యాక్చువల్లీ లేడీస్ ఆపోజిట్ టీం లేడీస్ రావచ్చు. వాళ్ళు అయినంత వరకు లేడీస్ ప్రయత్నిస్తే అది చూడ్డానికి బాగుంటుంది. మనకు ఎంతవరకు ఇక్కడ గెలుపు ఓటమి అన్నది కాదు నా థింకింగ్లో బిగ్ బాస్ గేమ్. అంటే ఎంతవరకు ప్రయత్నించారు అనేదే కదా ఆడియన్స్కి. ఇక్కడ బయట అయితే ఖచ్చితంగా ఇన్ని ఓట్స్ రావాలి, ఇంతవరకు ఈ గేమ్ ఖచ్చితంగా గెలవాలి ఏదన్నా గేమ్స్లోనే కానీ ఇదిగానే కానీ. ఇక్కడ బిగ్ బాస్ గేమ్లో అలా కాదు కదా, టాస్క్లు గెలడం కాదు, ఎంతవరకు ప్రయత్నించామనేదే గేమ్ కదా. అలా ఉన్నప్పుడు ఇది ట్రై చేయాలి. లేడీస్ క్లాన్ జెంట్స్ క్లాన్ అని ఇప్పుడు డివైడ్ చేయాలి. ఆల్రెడీ అన్లిమిటెడ్ ఆగిపోయాయి. నాకు ఇంకా బిగ్ బాస్ లవర్ని కాబట్టి చూస్తున్నా. అన్లిమిటెడ్ ఇప్పుడైతే ఆగిపోయాయి. గంగావతి నాకు అదే ఆమెది గేమ్ ఇంతగా తీసేశారు. ఇది చీఫ్ కంటెండెంట్ చూపెట్టారు. స్టార్టింగ్ 1 వీక్లో బాగా అనిపించింది, తర్వాత అనిపించట్లేదు. ఆమె కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కొన్ని ఇన్వాల్వ్ అయిపోయినవి కొన్ని వర్డ్స్ వదులుతుంది. అంటే ఆమె వయసుకి ఇంకా అది కొంచెం గేమ్ అర్థం అవ్వట్లేదు, ఇంకా పూర్తి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నాకైతే అదే షాగింగ్ అనిపిస్తుంది. అంటే ఆమె అంతకుముందు చాలా బాగా ఆడాల్సింది. ఆమెకున్న ఫాలోయింగ్కి, ఆమెకి ఆడియన్స్ నార్మల్గా అనుకున్న దానికి చాలా అనుకున్నా, కానీ ఆ రీచ్ కాలేదు. నాకు మెగా చీఫ్ అవుతుంది అనుకోలేదు. మొత్తానికి వాళ్ళు ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఉన్నంతలో మాకు మెగా చీఫ్ ఏదైనా వర్క్స్ కానీ మరీ కండిషన్గా ఎక్కడ పృథ్వీ అవుతాడో, ఇంకెవరు వీళ్ళు ఆల్రెడీ నిఖిల్ అయ్యాడు, ఆల్రెడీ వద్దు వాళ్ళు ఎందుకు, వీళ్ళైతే కొంచెం సేఫ్ అవ్వచ్చు అని అయ్యారు. అది యాక్చువల్లీ ఇంకా కొంచెం వీళ్ళు ప్రేరణ కానీ హరితేజ కానీ నైని పవర్ వీళ్ళు లేడీస్లో వీళ్ళు ముగ్గురు అయింటే బాగుండేది అని నా థింకింగ్. అవ్వలేదు. ఎలిమినేట్ అయితే నాకైతే మహబూబ్ అవ్వాలి అనుకుంటున్నా, కానీ బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ అని థింక్ చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. మహబూబే వాళ్ళు యాక్చువల్లీ ఇంతకుముందు కొన్ని కాంట్రవర్సీ టాపిక్ టచ్ చేశారు. వాళ్ళు ఆ టాపిక్ను యాక్చువల్లీ నాగార్జున సార్ లాస్ట్ వీక్ ఆ టాపిక్ సండేలో జస్ట్ 1 వర్డ్ అన్నారు, ఇండైరెక్ట్గా అర్థమయ్యేలా మహబూబ్కి నబీల్కి అర్థమయ్యేలా అన్నారు. వాళ్ళకి అర్థమైందో లేదో, ఎందుకంటే వాళ్ళకు కొన్ని రూల్స్ అవి కొంచెం పాలిటిక్స్ కానీ కొంచెం కమ్యూనిటీ వర్డ్స్ కానీ అలా పెట్టుకున్నారు. అది టాపిక్స్ ఎక్కువ లాగడం సేఫ్గా మొత్తానికి నాగార్జున సార్ అయితే సేఫ్గా హ్యాండిల్ చేస్తారు నాకు తెలిసి. అది దాని ప్రకారం మనం ఆడియన్స్ ఇప్పుడు 24/7 చూసాం కదా. నేనైతే హాట్స్టార్లో ఉన్న వాళ్ళు చూస్తా, దాంట్లో ప్లే చేయలేదు కమ్యూనిటీ వర్డ్స్. అంటే అది వీడియో చూసా, క్లారిటీ చూసా, అది రాంగి వాళ్ళు మాట్లాడింది. దాని ప్రకారం అయితే మహబూబే అవ్వాలి. ఇంకొకటి నబీల్ గేమ్ చూసాం, డల్ అవుతుంది 2 వీక్స్లో. ఇదేది బీబీ హోటల్ టాస్క్లో అతను ఏం పర్ఫామ్ లేదు. మళ్ళీ ఛార్జర్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఛార్జర్స్లో అంతగా టాస్క్ అతను 2 సార్లు అవినేష్ ఇచ్చేసాడు. గేమ్ డల్ అయిపోయింది. ఇంకా బాగా ఆడాలి. కమ్యూనిటీస్ వర్డ్స్ అనేది కాదు, దాంట్లోనే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంకా బిగ్ బాస్ గేమ్ డల్ అవుతుంది, అది నబీల్ గేమ్ డల్ అవుతుంది. ఇదైతే ఇంకా అన్లిమిటెడ్ అయితే ఆగిపోయి, అదే నేను చెప్పా కదా ఇందాక, అది లేడీస్ క్లాన్ జెంట్స్ క్లాన్ అని పెడితే సూపర్గా ఉంటుంది. అది అవినాష్ బాగా మంచిగా ఆడుతున్నాడు. నాగార్జున అంతకుముందు వీక్లోనే అన్నారు మంచిగా టాస్క్ ఇస్తున్నారు అని అంటున్నారు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఈ అవినాష్ గేమ్ అయితే బాగా నచ్చింది. ఆయన గేమ్ వరకు ఎంతవరకు ఇది మూటల టాస్క్ బస్తాల టాస్క్ వరకు ఆయన వరకు ట్రై చేస్తారు. అవలేదు ఇంకా ఆ సిచ్యువేషన్లో చాలా బాగా ఆడుతున్నారు. అదని ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా గేమ్ ప్రకారంగా, అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మళ్ళీ గేమ్ ప్రకారంలో అదే అగ్రెషన్. ఒక ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ పర్సన్ని ఎంటర్టైన్మెంట్ లాగే చూస్తాం. ఇప్పుడు మామూలు బయట ఎలా చూస్తాం, బ్రహ్మానందం గారిని మొత్తం ఆయన ఏం చేసిన కామెడీగానే చూస్తాం. కానీ ఇక్కడ ఈయన రియల్ బిహేవియర్ని బయట పెడుతూ చాలా బాగా ఆడుతున్నాడు. అతని గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టాప్ 5లో నిఖిల్, ప్రేరణ, హరితేజ, అవినాష్,
ఇంకొకరు అదే కొంచెం థింక్ చేస్తున్నా. ఇంకొకరు టేస్టీ తేజ అంటే ఆయన ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, కానీ కొంచెం నెగిటివ్ మాటలు, కొంచెం నవీని పవని టార్గెట్ చేయడం కానీ అక్కడ మైనస్ అవుతుంది. కొన్ని గేమ్స్లో కొన్ని ఓవర్గా కొన్ని వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం ఆయనే ఇన్వాల్వ్ అవ్వడం కొన్ని కానీ ఆయనే అది టేస్టీ తేజ గారు అలా కొంచెం వెనకబడిపోతున్నారు. అది కొంచెం మైనస్ అవుతుంది అనుకుంటున్నా. గేమ్స్ పరంగా అదే టేస్టీ తేజ గారికి ఇంకా కొంచెం బెటర్ అవ్వాలి. కొంచెం అనేస్తున్నారు, కొంచెం నెగిటివ్ అంటున్నారు. ఇందాక ఏది గౌతమ్ ఇది యష్ని విషయంలో అది ఆమె ఏదో గొడవపడి గౌతమ్ యష్ని గొడవపడ్డారు, వెళ్ళిపోయారు. ఆమె యష్ని సడన్గా వెళ్ళిపోయింది. మధ్యలో ఇతను వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుంది, అలా అది రాంగ్ కదా. వాళ్ళిద్దరూ పర్ఫెక్షన్లో ఇంకా వీలైతే కలపాలి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ మామూలుగా ఏదైనా కలిపే వర్డ్స్లా పాజిటివ్గా చెప్పాలి. ఏది అలా మాట్లాడుతుండి అలా నెగిటివ్ చేయడం, అలా డివైడింగ్ చేయడం, అది అలా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం రాంగ్ టేస్టీ తేజ. ఇంకా మిగతా కొంచెం అదే 50-50లా ఉంది టేస్టీ తేజ కానీ. ఇంకా అదే అలా అనవసర విషయాలు గేమ్ కొంచెం ఆడుతూ నిఖిల్ అంటే కొంచెం డల్ అయ్యాడు కానీ అనుకున్నా కానీ అంత గేమ్లో కొంచెం ఆయన గేమే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మణికంఠ ఉన్నప్పుడు అన్నాడు, ఒకసారి నువ్వు ఇలా కాదు, నువ్వు ఇది కాదు అని అన్నాడు. యాక్చువల్లీ నువ్వు అసలు నీ బిహేవియర్ అగ్రెషన్గా ఆడినప్పుడు నువ్వు మంచిగా హ్యాండిల్ చేస్తావు అందరినీ, నీ రియల్ బిహేవియర్ ఇలా కాదు. ఆ మాటలు నిజంగా బాగా గుచ్చుకున్నాయి నిజంగా నిఖిల్కి. నేను ఎందుకు ఇలా సైలెంట్ కొంచెం అదే నబిల్ కొంచెం ఆట అయితే డల్ అయింది. అది 2 వీక్స్ అంతకుముందు చూసాం బీబీ హోటల్ టాస్క్లో అతను అంతగా పర్ఫామ్ చేయలేదు. చూసాం అతన్ని అసలు నేనైతే 1 అవర్ ఆర్టిస్టాలో చూసాను. దాని ప్రకారం అయితే చూసాను. హరితేజ ఆమె ఆడుతుంది కొంచెం, అంతకుముందు సీజన్లా లేదు, ఆడట్లేదు. కొంచెము కొన్ని టాపిక్ కొంచెం ఆర్గ్యూ చేయాలి. ఏమైనా నామినేషన్ టైంలో మళ్ళీ నాకు సార్ అడిగినప్పుడు ఎందుకు ఇలా చేస్తారు అడిగినప్పుడు దానికి వాదించట్లేదు. కొంచెం వాదన కొంచెం తగ్గిపోయింది, అంతకుముందులాగా లేదు. అంటే మీద మామూలుగా అయితే హౌస్ లోపల ట్రై చేస్తుంది మెగా చీఫ్. అంటే లాస్ట్ వరకు వచ్చి దొరకట్లేదు హరితేజ గారికి. కొంచెం అక్కడ ఎక్కడో కార్నర్ చేస్తున్నట్టు హరితేజ గారిని కానీ ప్రేరణ గారిని కానీ. ప్రేరణ అయితే చాలా కార్నర్ అనిపిస్తుంది, నిజంగా చాలా కార్నర్ అనిపిస్తుంది ప్రేరణ గారి. నాకైతే ఈసారి లేడీస్ టైటిల్ ప్రేరణ కొడతారు. బిగ్ బాస్ ఏదైనా చేస్తే చేయాలి కానీ ఇంకా కంటెస్టెంట్స్ అయితే ఆపలేరు ప్రేరణ గారిని. నిజంగా ఆమె నిజంగా ఏదో స్టార్టింగ్లో ఓవర్ ఎగ్జైట్మెంట్, ఇదేంటి ఓవర్గా ఎగ్జైట్మెంట్ అవుతుంది బిగ్ బాస్ అవుతాయి అని అనుకున్నారు కానీ నిజంగా బిగ్ బాస్ చాలా ఖచ్చితంగా గెలవాలని ఉంది. ఆమె గేమ్స్ కూడా నాలెడ్జ్ విషయంలో కూడా వాళ్ళు టేస్టీ తేజతో పాటు ప్రేరణ గారిని పంపారు, మనం చూసాం. జనరల్ ఎవరు తెలివైన వారు టాస్క్లో ఆమె ప్రేరణ పంపారు. ఇంకా టాస్క్లో కానీ చాలా దగ్గరకు వచ్చి ఆమె మెగా చీఫ్ కాలేకపోతుంది కార్నర్స్ చేయడం వల్ల. ఈసారి టైటిల్ విన్నర్ అయితే నేను పక్కా ప్రేరణ అనుకుంటా. ఇంకా బిగ్ బాస్ ఏదైనా ఇంకా అనుకుంటే మాత్రం ఆమె ఆగకుండా పోతుంది కానీ ఇక ఆమె గేమ్ ప్రకారం అన్ని విధాలుగా ప్రేరణ టైటిల్కి సూటబుల్. నేనైతే మామూలుగా అయితే టాప్ 4 టాప్ 5 మామూలుగా చెప్తాను. నేనైతే ఇప్పుడే చెప్తున్నా మామూలుగా ఇంకా చాలా వీక్స్ ఉంది గేమ్. ప్రేరణ అయితే టైటిల్ విన్నర్. ఆపితే బిగ్ బాస్ ఆపుతాడు అంతేగాని వీళ్ళు కంటెస్టెంట్ అయితే ఆపలేరు. ఆమె ప్రేరణ సూపర్గా ఆడుతుంది నాకైతే.